శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ సిరీస్లో 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారికి దురదృష్టం వెంటాడుతూ ఉంటుందండి. వీరు ఎంత కష్టపడ్డా కానీ అభివృద్ధిలోకి రావడం లేదు. చాలామంది ఫోన్ చేశారు, గురుగారు నా నెంబరు 8, కొంతమంది 7, 26 ఇలా. ఈ నెంబర్లో ఉన్నవాళ్ళు పొలిటికల్గా అద్భుతంగా రాణించారు, శ్రమపడ్డారు. కేసీఆర్ గారు ఉన్నారు 17లో, 8 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కానీ ఏదేమైనప్పటికీ విరామం లేకుండా శ్రమపడవలసిందే. వారు నిరంతరం కష్టపడుతూనే ఉండాలి. ఎందుకనంటే ఈ 8 నెంబర్ అనేది ఒక శాడిక్ నెంబర్, ఇది విషాదమైన నెంబర్ అని చెప్పవచ్చు. ఈ 8 నెంబరు శని భగవాన్కు సంబంధించింది. వాళ్ళు నిరంతర శ్రమజీవులుగానే ఉండాలి. డబ్బులు నిలవవు, ఉద్యోగాలు సరిగ్గా రావు, వ్యాపారాలు సరిగ్గా చేయలేరు, వివాహ సంబంధ బాంధవ్యాలు కూడా అంత పెద్దగా ఉండదు. ఈ నెంబర్లో పుట్టిన వారికి డెస్టినీ నెంబర్ కనుక, అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చేది అది డెస్టినీ నెంబర్. 1, 9, 2 అయితే ఇంకా కష్టం వారికి. ఈ నెంబర్లు కాక వేరే నెంబర్లు కనుక ఉంటే, మిత్ర సంఖ్యలు ఉంటే పర్వాలేదు. కానీ 1, 9, 2 నెంబర్లు కనుక డెస్టినీ నెంబర్ అయితే చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ యొక్క నెంబర్ కలిగిన వారు ఎలాంటి వృత్తులు చేస్తారు? సేవా రంగంలో ఉంటారు. వారు అనాథాశ్రమాలకు సేవ చేస్తూ ఉంటారు, ప్రజలకు సేవ చేస్తూ ఉంటారు, బీదవారిని ఆదుకుంటూ ఉంటారు, శ్రమజీవులుగా ఉంటారు. అంటే రకరకాల చిన్న చిన్న స్థాయి పనులు, కార్మికులుగా పనిచేస్తూ ఉంటారు, లేదా ఇంకా తక్కువ స్థాయి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, సబార్డినేట్గా ఉంటూనే ఉంటారు. వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఇతరులకు సహాయం చేయాలని, ధర్మంగా ఉండాలని, ధర్మం వైపే వీరు ఉంటారు. కానీ వాళ్ళు ఎదగడానికి ఎంత కష్టమైనా పర్వాలేదు కానీ ధర్మంగానే పోవాలంటారు. అందుకనే వాళ్ళు అక్కడ ఉండిపోతూ ఉంటారు. అన్నిటికీ ధర్మం అంటే పనిచేయదు కదా. కొంత నిన్ను కాపాడుకొని, నీ ఉనికిని కాపాడుకున్న తర్వాత ధర్మం వైపు వెళ్ళాలి. మొత్తానికి జీవితాంతం నేను ధర్మంగానే ఉంటానంటే బిజినెస్ చేయగలమా? బిజినెస్ చేయాలంటే ధర్మబద్ధంగా చేయగలమా? మనకు లాభాలు రావాలంటే ఎంతో కొంత అబద్ధాలు ఆడవలసిందే కదా. అక్కడ వీళ్ళు సరిగా చేయలేరు. రకరకాల బిజినెస్లు మారుతూ ఉంటారు, రకరకాల ఉద్యోగాలు మారుతూ ఉంటారు. వీరి జీవితం అలా ఉంటుంది. అయితే ఈ నెంబర్లలో 8 నెంబరు, 17, 26 2 కలుపుకుంటే మొత్తం 8 నెంబరే. కానీ ఈ 17 నెంబర్కు ప్రత్యేకత ఉంది. ఇది 2 నెంబర్ల కలయిక. 1 సూర్య సంఖ్య, 7 కేతు సంఖ్య. ఈ సూర్య సంఖ్యలో వీళ్ళకి కొంత ఇంటెలిజెన్సు, దాంతోపాటు ధైర్యము, మానసికంగా గెలుస్తారన్న నమ్మకం ఒకటి ఉంటుంది. ఈ 7లో డిప్రెషన్ ఉంటుంది. ఒకసారి గెలుస్తారు, ఒకసారి ఓడిపోతారు, ఒకసారి లాభాల బాటలో ఉంటారు, ఒకసారి ఇలా పోతారు. 17 నెంబర్ వారు నేను చెప్పేది. తర్వాత 2, 6 నెంబర్, ఇది డిఫరెంట్ నెంబర్. కేవలం 8కున్న క్వాలిటీసే కాదు, ఈ 2 నెంబర్లకు తేడా ఉంది. 17కు 26కు. 2వ నెంబరు చంద్ర సంఖ్య, 6 నెంబరు శుక్ర సంఖ్య. ఈ రెండింటికి మైత్రి సంబంధాలే. వీరు కొంచెం ధనవంతులుగా ఉంటారు, కళలు కలిగి ఉంటారు, చాకచక్యంగా మాట్లాడగలరు. ఈ 8 వాళ్ళు మాత్రం అలా కాదు, వాళ్ళు ఆ విధంగానే ఉండిపోతారు. ఏది చేసినా కానీ నిరాసక్తితో ఉంటారు. ఇకపోతే వీరికి సరిగ్గా వీరు మంచిగా మారాలంటే ఏం చేయాలి? వీరి భవిష్యత్తు మారాలంటే ఏం చేయాలి? 8 నెంబర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బిజినెస్ నెంబర్స్ ఉండకూడదు. ఫోన్ నెంబర్ కూడా టోటల్ 8 రాకూడదు. మన వెహికల్ నెంబర్ కూడా 8 లేకుండా చూసుకోవడం మంచిది. మనం కొనే ఇల్లు కూడా 8 లేకుండా ఉంటే చూసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే టోటల్ చేసుకుంటే ఇలా మనం ఆలోచన చేసినప్పుడు మరి మనకు దేవుడు ఇచ్చాడు 8, 17, 26 ఈ తేదీలు మనకు భగవంతుడు ఇచ్చాడు. దాన్ని మార్చలేం. డెస్టినీ నెంబర్ కూడా మార్చలేం. 1, 9, 2 అయితే ఈ 8 నెంబర్ వారికి కష్టం అన్నాను. మన నేమ్ నెంబర్ కావాలి. మన నేమ్ నెంబర్ కనుక సరి చేసుకోగలిగితే, మన ఇప్పుడు తల్లిదండ్రులు పేరు పెట్టారు, దానికి వాళ్ళకు తెలియదు, ఒక దేవుడి పేరు, ఒక మంచి అర్థవంతమైన పేరు పెట్టారు, కానీ దానిలో వైబ్రేషన్ ఉండదు, దీనికి సూట్ కాదు. మనం ఏం చేయాలి? మన పేరులో కరెక్షన్ చేయాలి. పేరులో కరెక్షన్ అంటే మనకు ఉండబడే అక్షరాలు, మనకు ఏదైతే తల్లిదండ్రులు పెట్టిన పేరు ఉంటుందో దానికి అక్షరాలకు విలువ ఉంటుంది.
ఎవరి పేరులోనైనా విలువ ఉంటుంది. ఆ పేరు ప్రకారంగా వాళ్ళ అక్షరాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని అక్షరాలకు కొంత వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూను కనుక మనం చేంజ్ చేసుకొని వీటికి అనుకూలంగా కనుక చేసుకునేది ఉంటే ఈ 8 నెంబర్కు అనుకూలమైన నెంబర్స్ కొన్ని ఉంటాయి. 5 పనిచేస్తుంది, తర్వాత 7 పనిచేస్తుంది. ఇలా ఆ నెంబర్స్కు సరిపోయే నెంబర్ కనుక మనం సరి చేసుకునేది ఉంటే అద్భుతాలు చేస్తారు. ఇప్పటి వరకు అద్భుతాలు చేసిన వాళ్ళల్లో కేసీఆర్ గారు ఉన్నారు. వారు అందుకనే కేసీఆర్గా ఉన్నప్పుడే అద్భుతంగా రాణించారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావుగా ఉన్నప్పుడు ఆయన ఉద్యమంలో తిరిగాడు, నిరాహార దీక్షలు చేశాడు, చాలా కష్టపడ్డాడు. ఎప్పుడైతే ఆయన కేసీఆర్గా పిలువబడ్డాడో, అతను కూడా కేసీఆర్ అని అనబడ్డాడో, అప్పటి నుంచి ఆయనే ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు చేశాడు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. అలా ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిగా పిలువబడ్డప్పుడు ఆయనే పాదయాత్ర చేశాడు, కాంగ్రెస్లో ఒంటరి పోరాటం చేశాడు, అసెంబ్లీలో ఉన్నాడు, చాలా నానా కష్టాలు పడ్డాడు. కానీ ఆయన వైఎస్ఆర్గా ఎప్పుడైతే పిలువబడ్డాడో ఆ 3 అక్షరాలతోటి, ఆ 3 వైబ్రేషన్ తోటి ఆయనే అయ్యాడు. కానీ చివరాఖరికి ఈ 8 నెంబర్లో మనం విషాదాంతం చూసాం వైఎస్ రాజశేఖర రెడ్డిది. దురదృష్టం. ఎందుకు? ఆయన ప్రమాదంలో చనిపోయాడు, హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు. ఈ 8 నెంబర్ వారి జీవితంలో చివరి దశలో చాలా విషాదాంతంగా ఉంటుంది. సమాజాన్ని ఏకీకృతం చేయగలిగే శక్తి, సమాజాన్ని ఉత్తేజపరిచే శక్తి వీరికి ఉంటుంది. కానీ చివరి దశలో మాత్రం చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. చాలామంది జీవితాలను చూసినాకనే చెప్తున్నాను, భయభ్రాంతులు చేయాలన్న ఉద్దేశం కాదు నాకు. ఈ 8 నెంబర్లో ఉన్న వాళ్ళని చాలామందిని యాక్సిడెంట్లో చూశాను నేను. ఈ 8 నెంబర్లో ఉన్న వాళ్ళని చివరి దశలో ఆర్థికంగా లోటు అయిపోయి చాలా బాధపడ్డ వాళ్ళని చూశాను. కానీ వారు మరణించిన తర్వాత మాత్రం వారి కీర్తి ప్రతిష్టలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఎంత మంచివాడు ఉండనే అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అలానే జరిగింది. ఆయన కష్టపడ్డాడు, చాలా మాటలు పడ్డాడు, అసెంబ్లీలో ఒంటరి పోరాటం చేశాడు. అతను చనిపోయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల హృదయాలలో ఉండిపోయాడు. అతను అంటేనే ఎంతోమందికి విద్యాదానం చేశాడు రియంబర్స్మెంట్ ద్వారా, మంచి పేరుని సంపాది. కానీ ఆయనే ఆ రాజభోగాన్ని మాత్రం అనుభవించలేకపోయాడు. ప్రజలతో కష్టపడ్డాడు. ఈ 8 నెంబర్ వారు, ఈ 8 నెంబర్లో ఉన్న వాళ్ళు చాలామందిని వ్యాపారవేత్తలు కూడా చూశాను. వారు మంచి స్థాయిలో ఎదిగి చివరికి వారి నేమ్ నెంబర్ కరెక్ట్ లేక వాళ్ళు ఏమైపోయిందంటే చాలా దివాలా తీసిన వాళ్ళు ఉన్నారు, కోట్ల రూపాయలు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను ఈ 8 నెంబర్లో ఉన్న వారికి ప్రత్యేకంగా చెప్తున్నాను, తప్పనిసరిగా మీ నేమ్ నెంబర్ను కరెక్ట్గా చేసుకోండి. చేసుకుంటే పోయేది ఏముందండి అందులో? ఇదొక నమ్మకము, మూఢనమ్మకం అనుకోకండి. మీరు బాగుంటే సరిపోతుంది కదా. ఇదొక సైన్స్. న్యూమరాలజీ అనేది ఒక సైన్స్, దాన్ని మనం తీసేసేది కాదు. కాబట్టి మీకు ఏదైనా నేమ్ ఆఫ్ కరెక్షన్ కావాలనుకుంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి, మీకు ఖచ్చితంగా నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసి మీకు తోడ్పడతారు. ఇంకొక విషయం ఏమిటంటే, పుట్టిన పిల్లలకు పుట్టగానే ఆధార్ కార్డు ఎంటర్ కాకముందే వాటి నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించండి. వారి భవిష్యత్తు బంగారు బాటలు వేసిన వాళ్ళు అవుతారు. మీరు ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చినా కాదు, వారి భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా న్యూమరాలజీ కరెక్షన్ చేసిన తర్వాతనే చేయండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జన సుఖినో భవంతు.